పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గెట్ రెడీ ఆంధ్రప్రదేశ్ పీపుల్. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఇక వరుసగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఎన్నికలకు ముందిచ్చిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. వరుసగా హామీలను అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఇక సూపర్ 6 హామీలు నెలకొకటి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి పెరిగింది. కేవలం రాజధాని నిర్మాణాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ గోడును పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక నేతల వద్ద కూడా ప్రజలు ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలగక్కుతుండటంతో ఇక వరుసగా హామీలు అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా మార్చి నెల నుంచి, అంటే ఉగాది నాటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరించాల్సిన పద్ధతులను అధ్యయనం చేసి వచ్చిన మంత్రుల కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిమితం చేస్తే పెద్దగా భారం పడదని నివేదికలో పేర్కొనడంతో ఆ దిశగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉగాది రోజు చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం కూడా అమలు చేయనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నా వారికి ఏడాదికి 15,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం అమలు అయ్యే అవకాశాలున్నాయి. అయితే లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉండాలన్న దానిపై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆధార్ కార్డుతో పాటు తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిసిందే. ఇప్పటికీ దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను తయారు చేసే పనిలో అధికారులున్నారు. ఎంతమంది ఉన్నా అందరికీ ఇస్తామని చెప్పడంతో అది మరింత భారం కాకుండా కొన్ని నిబంధనలు రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరో ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కూటమి పార్టీల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వ తరహాలో 3 విడతలుగా నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి విడత నిధులను మే నెలలో ఇచ్చేందుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. దీంతో వరుసగా మార్చి, ఏప్రిల్, మే నెలలో తామిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. బడ్జెట్లో కూడా వీటికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.